హాయ్ మావా, వెల్కమ్ బ్యాక్. కంటెంట్ వెళ్ళే ముందు ఒక ఇంపార్టెంట్ అప్డేట్. ఈరోజు జూన్ 13 తేదీన మార్నింగ్ టైం ఈ వారంలో థియేటర్లో ఓటీటీలో ఏ సినిమాలు రాబోతున్నాయి ఒక వీడియో కూడా చేశాను. సో తమ్నేల్ ఇదే. కానీ ఆ వీడియోలో ఒక మూవీ గురించి చెప్పడం మర్చిపోయాం మావా. ఆ సినిమా ఏంటంటే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. హీరో V6 నటించిన లేటెస్ట్ మూవీ. అండ్ ఈ సినిమా థియేటర్స్ అయిన 4 వారాల గ్యాప్లోనే ఈ నెల జూన్ 14 తేదీన ఈ సినిమాని నెట్ఫ్లిక్స్లో తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం టోటలీ 4 లాంగ్వేజ్లో సినిమాని స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఈరోజు జూన్ 13 తేదీన మిడ్-నైట్ 12 గంటలకి ఈ సినిమా నెట్ఫ్లిక్స్లో అవైలబుల్ ఉంటుంది 4 లాంగ్వేజ్లో. సో గెట్ రెడీ అండ్ ఫ్యామిలీ వాచ్డ్ మూవీ అండ్ లిటిల్ బిట్ కొంచెం రొమాన్స్ ఉంటుంది అదే. ఓకే, ఇక మెయిన్ కంటెంట్ విషయానికి వస్తే మామ, ఆల్రెడీ ఎస్టర్డే మన ఛానల్లో వీడియో కూడా చేశా. పుష్ప 2, దేవరా, ఓజీ ఈ 3 సినిమాలు పోస్ట్పోన్ కాబోతున్నాయి. తొందరలో ఒక న్యూ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేయబోతుంది మూవీ టీం చెప్పాను కదా. సో ఇక మన అప్డేట్స్ దానికి తిరిగి ఉండదు కదా. సో ఫైనలీ మనం చెప్పినట్టుగానే ఓజీ ప్లేస్లో అంటే సెప్టెంబర్ 27న ఓజీ సినిమా పోస్ట్పోన్ కాబోతుంది. ఆ ప్లేస్లో అక్టోబర్ 10 తేదీన రావాల్సిన దేవరా సినిమా సెప్టెంబర్ 27 తేదీన వస్తుందని చెప్పా. సో ఫైనలీ ద వెయిట్ ఈస్ ఓవర్ మూవా. మీకు ప్రూఫ్ లాస్ట్లో చూపిస్తాను. అఫిషియల్గా ఆల్రెడీ డేట్ లాక్ చేస్తాం. మనం చెప్పిన డేటే సెప్టెంబర్ 27న దేవరా మూవీ వచ్చేస్తుంది. మరి పుష్ప 2 ఆగస్టు 10 తేదీన రావడం లేదు. ఆల్రెడీ మీకు లాస్ట్ వీడియో చెప్పా, అంటే నిన్నటి వీడియోలో. మరి ఆ డేట్లో చియాన్ విక్రమ్ నటించిన తంగలాన్ మూవీ అండ్ హీరోయిన్ కీర్తి సురేష్ నటించిన రఘుతాత సినిమాలు రాబోతున్నాయి. 2 సినిమాలు ఒకే రోజు. మరి పుష్ప 2 ఏ డేట్లో వస్తుంది అనేది నో ఇన్ఫర్మేషన్. ఇక ఓజీ ఆల్రెడీ పోస్ట్పోన్ అయిపోయింది, కన్ఫర్మ్ అయిపోయింది ఈ దేవరా సినిమాతో. మరి ఇక ఓజీ అండ్ పుష్ప 2 కమింగ్ సూన్ న్యూ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్ చేస్తారనమాట. సో వెయిట్ చేయండి. అండ్ ఈరోజు అమెజాన్ ప్రైమ్లో ఏదైనా ఒక కొత్త సినిమా మనకు స్ట్రీమింగ్ చేయొచ్చు. అది తెలుగు సినిమా కానీ లేకపోతే తమిళ సినిమా కానీ వచ్చేస్తుంది. సో వెయిట్ అండ్ వాచ్. అండ్ తర్వాత చాలామంది అడుగుతున్నారు ఆడు జీవితం ద గోట్ లైఫ్, మలయాళం యాక్టర్ పృథ్వీరాజ్ సుకుమార్ నటించిన లేటెస్ట్ మూవీ. సో ప్రూఫ్ ఇదే మావా, చూసారా? ఎన్టీఆర్ ఆర్ట్స్ తన అఫిషియల్ ఖాతాలో సెప్టెంబర్ 27న మనకు డేట్ అయితే లాక్ చేశారు. ఇక ఆడు జీవితం ద గోట్ లైఫ్ మూవీ విషయానికి వస్తే, యాక్చువల్లీ ఈ సినిమా ఎప్పుడో 1 వీక్ బ్యాక్ మనకు స్ట్రీమింగ్ చేస్తుంది డిస్నీ ప్లస్ హాట్‌స్టార్లో, కానీ ఇంతవరకు స్ట్రీమింగ్ చేయలేదు. అండ్ కొన్ని ఏదో ఇష్యూ ఉందన్నమాట. సో దానిలో కొంచెం డిలే అవుతుంది ఓటీటీ వర్షన్. అండ్ కమింగ్ సూన్ స్ట్రీమింగ్ అవుతుంది. సో ఓన్లీ మన ఛానల్లో కన్ఫర్మ్ ఓటీటీ అప్డేట్స్ మాత్రం ఉంటాయి. నో ఎక్స్పెక్ట్ ఓటీటీ అప్డేట్స్ అస్సలు ఉండవు. అది మ్యాటర్. ఓకే మావా, బాయ్.